హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా అంటే అక్కడ చూసేదాన్ని బట్టి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కదా, మా ఊరు, మా ఇల్లు, మా చెట్లు, కొంచెం నా వాయిస్ కూడా పెద్దగా వస్తుంది కదా. ఎంతైనా పుట్టిల్లు అంటే అంతే కదా, ఎవరికైనా కొత్త ఎనర్జీ, కొత్త ఉత్సాహం, కొత్త ఆనందం. నాకైతే మా ఊరు పోవాలంటే అసలు రెక్కలు ఒక్కటి తక్కువ ఉంటాయిలేండి. అట్లా ఉంటుంది అనమాట. ఏ ఆడపిల్లకైనా అంతే కదా, పుట్టిల్లు అంటే అట్లే ఉంటుంది. నాకైతే అసలు మస్తు ఎగ్జైట్మెంట్ అనమాట. మా ఊరికి వెళ్తున్నానంటే అమ్మ ద్రాక్ష పళ్ళ చెట్టు వేసింది కదా, చూడండి గ్రేప్స్ ఎలా వచ్చినాయో. సంక్రాంతి పండగంగా చాలా అంటే చాలా పండిపోతాయి. మీకు పండగకు ఊరు వెళ్తా కదా, అప్పుడు వీడియోలు తీసి చూపిస్తా కంపల్సరీ. మా ఊర్లో పెళ్ళి ఉంటే వెళ్ళినానమాట. కరెక్ట్గా మేము రోడ్డు మీదకి వచ్చేసరికి పెళ్ళి వాళ్ళు గుడి దగ్గర పెళ్ళి మా వాళ్ళే, మామ వాళ్ళు అవుతారనమాట. మామ కొడుకుది పెళ్ళి. మేము కరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఏంటి పెళ్లి పీటలు తీసుకొనేమో వెళ్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఊర్లోనే పెళ్ళి కదా, ఇట్లానే ఉంటుంది. అదిగాక తలవాళ్ళు కాస్త లేటే 11కి ఏమో స్టార్ట్ పెట్టినారు ముహూర్తము. అందుకోసం కొంచెం అన్ని పనులు నిదానంగానే చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే మా ఊర్లో పెళ్ళి అనగానే ఇంకా ఆ ఎగ్జైట్మెంట్ నేను మాటల్లో చెప్పలేనులేండి. నాకు పత్రిక వచ్చింది మా ఊరు నుంచి అంటే ఇంకా అయిపోయా. పనులున్నా ఏమున్నా కంపల్సరీ వెళ్ళాలి. ఊరు కదా మన ఊరు అంటే. వచ్చేసినాం. ఇక్కడ మా చెల్లి, అమ్మ, నేను, అక్కడ వెనక కూతురు అవుతుంది, కూతురు. ఇంకా అందరం ఒక ఫోటో దిగి గుర్తుండాలి కదా మనకు కూడా. ఇంకా అందుకోసం ఫొటోస్, వీడియోసు. ఇంకా అది పెళ్ళి కళ్యాణ మండపం బాగా రెడీ చేసినారు. అసలు మా ఊర్లో ఎంత బాగా కట్టినారంటే గుడి దగ్గర ఎంత డెవలప్ అయిందంటే మా ఊరు అసలు సూపర్గా ఉందిలేండి. ఏ చిన్నది జరిగినా మా ఊర్లో కదా ఆ ఆనందమే వేరే లెవెల్ అండి. నాకైతే బాగా నచ్చుతుంది. మా గుళ్ళో వినాయకుడు అసలు ఎంత కళ ఉంటాడో. ఈ వినాయకుడు, శివయ్య, అమ్మవారు సూపర్ ఉంటుందిలేండి మా గుడి. అసలు పేరు పెట్టొద్దు. ఇది ధ్వజస్తంభం అనమాట. గుడి ముందర మోక్షేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఇంకా అన్న వదిన కూడా వచ్చినారు. మేము ఇట్లా టెంపుల్లోకి వచ్చేసి పెళ్ళి తలవాలు అయిపోయినాయి. టెంపుల్లోకి వచ్చేసి శివయ్యని దర్శించుకున్నాము. చాలా రోజులు అయింది కదా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న శివయ్య అనమాట. ఎందుకో ఆ ఆప్యాయత, ఆ ప్రేమ ఇంకా వేరు ఉంటాయిలేండి. మా ఊరు గుడి అంటే కొత్త ఆనందం వచ్చేస్తుంది. ఎక్కడ గుళ్ళు చూసినా నేను మా ఊరు గుడికి వచ్చి అక్కడ దండం పెట్టుకుంటే నాకు ఆనందానికి అవధులు ఉండవులేండి. అంత హ్యాపీగా ఉంటుంది నాకు మా ఊరు గుడి అంటే. చూడండి శివయ్య చిన్నప్పుడు కడిగి బొట్లు పెట్టి మొక్కి 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 శివయ్యకు ఇంకా నాకు అవన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట. అమ్మవారికి మంచిగా చీరలు కట్టించి మేము అప్పుడు బాగా రెడీ చేసేవాళ్ళం లేండి చిన్నప్పుడు గుడికి వస్తే. ఇంకా ఇట్లా ఊరిపైన ఎంతమందికి మమకారం ఉంటుంది అనేది నాతో చిన్న కామెంట్ అయితే షేర్ చేసుకోండి. మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం లేండి. మా గుడి, మా ఊరు అన్నీ ఇష్టమే నాకు. ఎంతమందికి ఇష్టం అనేది నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి ఖచ్చితంగా. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా భోజనాలు కూడా చేసేస్తున్నాము. నేను, వదిన, అమ్మ, అన్న అందరం అక్కడే ఉన్నాము. తినేసి నెక్స్ట్ ఇంకేముంటాయి, ఫొటోస్. మనం వచ్చినామని వాళ్ళకి ప్రజెంట్ వేయించుకోవాలి కదా వాళ్ళతో మనం. ఆ తర్వాత ఏముంటాయి, మేమందరం కలిసి ఫొటోస్ ఎన్ని దిగినామంటే నేను, మా వదిన, మా చెల్లెలు అసలు ఇంకా చెప్పొద్దు. చూసింటారు మీరు ఆల్రెడీ. అట్లా ఉంటుంది అనమాట. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి.